హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎండి మరియు ఎంఎస్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి సంబంధించి ప్రస్తుతానికి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ని హోల్డ్ లో పెడుతూ ఒక నోటిఫికేషన్ జనవరి 29వ తారీఖు రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ జనవరి 30వ తారీఖున ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి సంబంధించి అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ రౌండ్ 3 కి సంబంధించి కూడా రివైజ్డ్ స్కెడ్యూల్స్ ని రిలీజ్ చేశారు. అంతేకాదండి, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి సంబంధించి ఇంక్రీజ్డ్ సీట్స్ యాజ్ ఆన్ 30/1/2025 అని ఒక పీడిఎఫ్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. వీటితో పాటుగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో తెలంగాణ స్టేట్ లో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలుసు. సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ రిపోర్ట్ చేయడానికి డేట్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. వీటన్నింటి గురించి కూడా ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దయచేసి మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ చాలా మంది కూడా ఆల్ ఇండియా కోటాలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి రెండిటికి కలిపి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క నోటిఫికేషన్ కి సంబంధించి ఒక వీడియో చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది. ప్రతి వీడియోలో కూడా అంటే ఏపీ, తెలంగాణ మరియు ఆల్ ఇండియా కోటా మూడిటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేస్తూ ఉంటాను కాబట్టి దయచేసి ఇది మా స్టేట్ది కాదు, మాకు సంబంధించిన నోటిఫికేషన్ కాదు అని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి చివరి వరకు వీడియోస్ ని వాచ్ చేయండి. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఒకసారి చూస్తే ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్లో ఆల్ ఇండియా స్కెడ్యూల్ ఫర్ పీజీ రౌండ్ 3 కౌన్సిలింగ్ అని, అలాగే ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ స్కెడ్యూల్ రౌండ్ 3 అని ఇచ్చారు. అంటే ఆల్ ఇండియా కోటాకి సపరేట్ గా ఇచ్చారు, అలాగే ఆల్ ఇండియా కోటా మరియు స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి రెండింటికి కలిపి ఒక స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. వీటితో పాటుగా ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో ఎడిషన్ ఆఫ్ సీట్స్ రౌండ్ 3 ఆఫ్ పీజీ 2025 అనేది ఇది జనవరి 30వ తారీఖున రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. సో ఈ మూడు ప్రస్తుతానికి మనకి లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్. ఈ మూడు నోటిఫికేషన్స్ ఒకసారి మీరు గమనించినట్లయితే, ఫస్ట్ వన్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అంటే ఆల్రెడీ మేము చేసుకున్నాం కదా మేడం, మరలా చేసుకోవాలా అని కూడా కొద్దిమంది తెలియక అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాకింగ్ డేట్ ని హోల్డ్ లో పెట్టారు కాబట్టి ఆ టైంలో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని హోల్డ్ చేశారు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉండకపోతే వాళ్ళకి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో జనవరి 30వ తారీఖు నుండి జనవరి 31వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే, ఒకవేళ డిలే అయితే జనవరి 31వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా మీరు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చాయిస్ ఫిల్లింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలా మంది స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫ్రెష్ గా చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ లేదా ఇంతకు ముందు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అందరూ ఎవరైనా సరే జనవరి 31వ తారీఖు నుండి ఫిబ్రవరి 2వ తారీఖు మధ్యాహ్నం 11:55 వరకు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కి అవకాశం ఇచ్చారు. అలాగే చాయిస్ లాకింగ్ ఫిబ్రవరి 1వ తారీఖు రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 2వ తారీఖు మధ్యాహ్నం 11:55కి క్లోజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, చాయిస్ లాకింగ్ ఎవరు కూడా మీకు మీరుగా చేయవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఫిబ్రవరి 2వ తారీఖు మధ్యాహ్నం 11:55 టైం అవుతుందో అప్పుడు అందరి వెబ్ ఆప్షన్స్ కూడా లాక్ అయిపోతాయి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అసలు నిజంగా లాక్ అవుతుందా, ఆటో లాక్ అవుతాయని చెప్తారు కదా అని మరలా ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆటో లాక్ అనేది మనకి కనిపించదు, కానీ మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీని కూడా ఎలో చెయ్యదు. దాని మీనింగే అది ఆటో లాక్ అని అర్థం. అంతేగాని అక్కడ ఆటో లాక్ అవ్వలేదు కదా మేడం, అన్లాక్డ్ అని కనిపిస్తుంది కదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ విషయం చెప్తూ ఉన్నాను. సో దయచేసి చాయిస్ లాకింగ్ ఎవ్వరూ చేసుకోవద్దని నా రిక్వెస్ట్. అవసరం లేదు, దానివల్ల ఉపయోగం లేనప్పుడు దాన్ని టచ్ చేయడం ఎందుకు చెప్పండి. అలాగే ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఫిబ్రవరి 2వ తారీఖు అన్నారు, రిజల్ట్ ఫిబ్రవరి 3వ తారీఖు అన్నారు. అంటే ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ మధ్యాహ్నం 11:55కి కంప్లీట్ అవ్వడంతోనే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. మోస్ట్లీ మీకు ఫిబ్రవరి 2వ తారీఖు అర్ధరాత్రికి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సేమ్ డే రావచ్చు.
ఫైనల్ రిజల్ట్ ఫిబ్రవరి 3వ తారీఖు మీకు అనౌన్స్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఫిబ్రవరి 4వ తారీఖు నుండి ఫిబ్రవరి 11వ తారీఖులోగా మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజెస్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నన్ను ఏపీ స్టేట్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అడిగినటువంటి విషయము, ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వస్తే స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి పర్మిషన్ ఇస్తారా లేదా? ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ కాలేజెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్, వాళ్ళు మీకు ఇప్పుడు అప్గ్రేడేషన్ కానీ వస్తే అప్గ్రేడేషన్ సీట్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశమే ఉండదు. ఎందుకంటే రిజిగ్నేషన్ ఫెసిలిటీ రౌండ్ 3 తర్వాత ఇవ్వరు. అలాంటి సందర్భంలో అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా కోటాలోనే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు స్టేట్ కోటాలో ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వలన మీకు బెనిఫిట్ ఉండదు. కాబట్టి మీరు స్టేట్ కోటాకి నాట్ ఎలిజిబుల్ క్రిందే వస్తారు. అది అంటే రూల్స్ లో చెప్పరు, కానీ ఇంప్లైడ్ మీనింగ్ అది. అలాగే ఒకవేళ స్టూడెంట్ ఇప్పటి వరకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ సీట్ రాకుండా కేవలము రౌండ్ 3లో ఫస్ట్ టైం ఫ్రెష్ గా సీట్ అలాట్ అయితే ఆ స్టూడెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది, అది రీఫండ్ చేయబడదు. కానీ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొని మీరు స్టేట్ కోటాకి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక కాంబినేషన్ కూడా ఏంటంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ స్టేట్ కోటాలో ఏదర్ కన్వీనర్ కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ జాయిన్ అయి ఉన్నారు అనుకుందాం. అక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో కానీ మీరు పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో వచ్చిన సీటుకి జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా స్టేట్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ని అనౌన్స్ చేసి తీరుతారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి రూలే. కాకపోతే ఈ సంవత్సరం ఈ కౌన్సిలింగ్ కొంచెం డిలే అవుతుంది కాబట్టి ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పే అవకాశాలు కొంచెం కష్టం. అందుకనే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు చేయవలసింది, మీరు ఏ ఏ కౌన్సిలింగ్స్ లో ఏ ఏ స్టేట్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో అక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయ్యేటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ను చూసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. అంతేగాని మీరు అఫీషియల్ వెబ్సైట్స్ ని చూసుకోకుండా కేవలము మాలాంటి వాళ్ళు చెప్పే వీడియోస్ మీద మాత్రమే డిపెండ్ అయితే, ఒకవేళ మేము వీడియోస్ చేయటం లేట్ అయితే మీరు మిస్ అయ్యేటువంటి పొరపాటు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతిరోజు 3 to 4 టైమ్స్ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటాకి కలిపి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి సంబంధించి జస్ట్ ఇప్పుడే మనం చూసాము. ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేయలేదు, ఆ డేటాని రెస్పెక్టివ్ కాలేజీ ప్రిన్సిపల్స్ ఈ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే సాఫ్ట్వేర్ లో ఆ డేటాని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టేట్ కోటా కౌన్సిలింగ్ గురించి ఇచ్చారు. స్టేట్ కోటా కౌన్సిలింగ్ మనకి ఆల్రెడీ 27th జనవరి నుండి స్టార్ట్ అయింది. అంటే లోయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్స్ మనకి వెబ్సైట్స్ లో రిలీజ్ చేసిన విషయం తెలుసు. నెక్స్ట్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సుమారుగా ఫిబ్రవరి 12వ తారీఖు స్టేట్ కోటా కౌన్సిలింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఫిబ్రవరి 11కి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి. ఫస్ట్ కన్వీనర్ కోటాకు సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఈ 12వ తారీఖు తర్వాత 13 నుండి 17వ తారీఖు వరకు కాలేజెస్ రిపోర్ట్ చేయడానికి డేట్ ఇచ్చారు. ఈ 17వ తారీఖు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్పెక్టివ్ కాలేజీ ప్రిన్సిపల్స్ ఫిబ్రవరి 18వ తారీఖులోగా ఎంతమంది స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేశారు, ఎంతమంది చెయ్యలేదు అనేది డేటాని సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారు. సో దీంతో మనకి రౌండ్ 3 కంప్లీట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఇవే డేట్స్ ఫాలో అవుతారని చెప్పలేము స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో, బట్ దాదాపుగా ఇదే డేట్స్ ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ రౌండ్ 3కి సంబంధించి జనవరి 30వ తారీఖు ఎడిషన్ ఆఫ్ సీట్స్ అని ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు.
ప్రతి ఒక్కరు కూడా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయిన ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకుని దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. తెలంగాణ స్టేట్ కు సంబంధించి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జనరల్ మెడిసిన్ కి ఒక సీట్ యాడ్ అయింది ఓబీసీ కేటగిరీలో. అలాగే రేడియాలజీకి ఒక సీటు అన్రిజర్వ్డ్ కేటగిరీకి యాడ్ అయింది. అలాగే రాజస్థాన్ లో పెథాలజీకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక సీట్ యాడ్ చేశారు. ఇక్కడ రిమైనింగ్ సీట్స్ మీరు గమనించినట్లయితే హామ్డెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ న్యూఢిల్లీ ఈ కాలేజీకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ గురించే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఇప్పుడు రౌండ్ 3లో మీకు సీట్స్ అలాట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ కాలేజ్ని ఎవరైనా డీమ్డ్ యూనివర్సిటీలో మీరు ఆప్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాలేజ్లో మీకు ముస్లిం మైనారిటీ కోటా సీట్స్ ఉంటాయి, అలాగే డీమ్డ్ కోటా సీట్స్ ఉంటాయి. వీటితో పాటు ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కూడా ఉంటాయి. అంటే న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ కోటాలో సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే డీమ్డ్ కోటా సీట్స్ అయితే ఎవరైనా సరే 2,05,000 పే చేసి పార్టిసిపేట్ చేసే వాళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఎవరైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పెట్టుకున్నారో వాళ్ళు ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. అలాగే తెలంగాణ స్టేట్ లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రౌండ్ 2 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ జనవరి 31వ తారీఖు సాయంత్రం 4 గంటల్లోగా రిపోర్ట్ చేయవలసి ఉంది. అయితే ఈ డేట్ అండ్ టైం ని ఎక్స్టెండ్ చేస్తూ ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రం 4:30 వరకు పొడిగించారు. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఉండండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టెంట్ గా మీరు డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.